హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చి వెన్స్డే రోజు వ్లాగ్ అనమాట. వెన్స్డే రోజు నేనేం బ్రేక్ఫాస్ట్ చేశానో, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం చేశానో ఈ వీడియోలో చూసేసేయండి. ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే కొంచెమే దోశ పిండి ఉండింది, దాంట్లో కొంచెం గోధుమ పిండి కలిపి దోశలు వేసేసాను అనమాట. పిల్లలకి వచ్చి ఇడ్లీ పెట్టేశాను. అలాగే ఫ్రూట్ వచ్చి యాపిల్ తీసుకున్నాను, అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ వచ్చి పిస్తా పప్పు తీసుకున్నాను అనమాట. ఇదండి వెన్స్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే. రోజు పల్లీ చట్నీతో బోర్ కొడుతుందని కొంచెం ఇడ్లీ పైన కారపొడి కూడా వేసుకున్నాను అనమాట. అలాగే బ్రేక్ఫాస్ట్ తర్వాత రోజులాగే కాఫీ కలిపేసుకున్నాను అనమాట. కాఫీ తాగితేనే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది. నాలాగా మీకు కూడా ఇలాగే అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కర్రీ చేస్తున్నాను అనమాట. ఈ కర్రీకి ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. చెక్క, మొగ్గ, వెలాచి, గసగసాలు, అల్లము, వెల్లుల్లి, ఆనియన్, 2 ఎండుమిర్చి వేసానండి. కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేను. కొంచెం ధనియాలు కూడా వేసాను. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం చేసే కర్రీని బట్టి ఆయిల్ వేసుకోవాలన్నమాట. అలాగే ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసాను. అలాగే ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమోటాలు వేసానండి. ఇవి కాస్త మగ్గనివ్వాలి. టమోటా మగ్గిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసేసుకొని ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మసాలా ఫ్రై చేసుకుంటేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. మసాలా ఫ్రై చేయకుండా వెజిటేబుల్స్ యాడ్ చేయకూడదు. మసాలా ఫ్రై అయిన తర్వాతే వెజిటేబుల్స్ వేసుకొని ఉప్పు, పసుపు, కారం కర్రీకి సరిపడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ వెజిటేబుల్స్కి మసాలా పట్టేంత వరకు ఫ్రై చేసుకొని కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం పుదీనా కూడా యాడ్ చేశాను అనమాట. కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మూత పెట్టేసుకొని కర్రీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోయినట్టే అనమాట. నేను ఈ కర్రీలోకి చపాతీ ఉంటే బాగుంటుందని ఒక చపాతీ కూడా చేసుకున్నాను. ఇదండి వెన్స్డే రోజు నేను చేసిన బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ వచ్చి. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.